మామూలుగా కొంతమంది తెలిసి తెలియక మంచి ఇంటీరియర్స్, మంచి ఇల్లు కట్టుకొని మంచి ఇంటీరియర్స్ చేయించుకుని కొన్ని వాస్తుపరమైన దోషాలు కనిపిస్తుంటాయి ఇళ్లలో. అంటే నైరుతిలో టాయిలెట్స్ ఉండడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అంటే ఆల్రెడీ అంతా సెట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాస్తు దోషాన్ని పరిష్కరించాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? అంటే అమ్మా, నైరుతిలో బాత్రూమ్స్ ఉండకూడదు. అంటే చాలా మంది ఇళ్లలో వెళ్తున్నప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ నిర్మాణం చేస్తున్నారు. కానీ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయమ్మా. అసలు నైరుతిలో మనం ఎందుకు బాత్రూమ్ ఉండకూడదు అంటే ఉండకూడదు అంటే సరిపోదు కదమ్మా, దానికి లాజికల్ గా రీజన్ చెప్పాలి కదమ్మా. మనకు అష్టదిక్కులలో అతి ప్రధానమైన దిక్కు నైరుతి అమ్మ. దాన్ని క్షత్రియ స్థానం కూడా అంటారు నైరుతికి. పూర్వకాలంలో 4 భాగాలు చేసేవారమ్మ. ఒక భాగము శుద్ధులకి ఆగ్నేయము, అదేవిధంగా వైశ్యులకు వచ్చేసి వ్యాపారస్తులకేమో వాయువ భాగము, ఈశాన్యమేమో పండిత భాగము బ్రాహ్మిన్స్ కి, నైరుతి అనేది క్షత్రియులకి అంటే రాజులకి అని చెప్పేవాళ్ళమ్మ. 4 క్షత్రియ భాగంలో టాయిలెట్స్ బాత్రూమ్ కట్టకూడదు అనేది కూడా శాస్త్రపరంగా ఉంది. అయితే ఇక్కడ మనము నైరుతిలో మనం చూస్తేనమ్మా, అష్టదిక్కులలో అష్టదిక్పాలకుడు నైరుతి స్థానానికి నీరుతి అనే ఒక దిక్పాలకుడు ఇక్కడ అధిష్టానమై ఉంటాడమ్మా. ఆయన స్థానము, ఆయన ఒక శవం అనే ఒక వాహనం మీద ఆయన కూర్చొని ఉంటాడమ్మా. ఆయనకి ఇష్టం లేనిది ఏంటిది, ఇష్టం ఉన్నది ఏంటిది, అంతే కదమ్మా. ఆయనకి ఇష్టం లేనిది ఏంటిది అంటేనమ్మా, ఆయన స్థానంలో పూజలు చేసే ఇష్టం ఉండదు. ఆయన స్థానంలో పడక గది ఉంటే ఇష్టము అమ్మ. అదే విధంగా ఆయన స్థానంలో తడి ఉంటే ఇష్టం ఉండదు. తడి ఎందుకంటేనమ్మా, ఆయన వాహనానికి తడి అంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది. అప్పుడు దుష్ఫలితాలు ఇస్తాడమ్మా. అందుకని నైరుతిలో తడి అంటే బాత్రూమ్ వల్ల తడి అవుతుంది. వాష్రూమ్స్ ఉన్న హోల్స్ ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్న వలన హోల్ ఉంటుంది కదమ్మా. నైరుతిలో హోల్స్ ఉండకూడదు, నైరుతిలో నొయ్యి ఉండకూడదు అని, గొయ్యి ఉండకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. అందుకేనమ్మా ఇక్కడ నైరుతి స్థలంలో పడక గది ఏర్పాటు చేసుకుంటే ఆయన చాలా ఇష్టపడుతూ ఉంటాడు. ఇంకా మనం చూస్తే ధనగారము, ధాన్యాగారము, లోహాగారము ఇవన్నీ ఆయనకి ఇష్టం అమ్మ. మన సంపదనంతా నైరుతిలో ఒక ఐరన్ బీరువా పెట్టుకొని ఆ బీరువాలో డబ్బు, ధనము, బంగారము, అంతే కదమ్మా. ఇవన్నీ కూడా అంటే మంగళకరమైన ఐటమ్స్ అన్ని కూడా దాంట్లోనే దాస్తాము. వాటినన్నిటిని కూడా రక్షించేది ఎవరు అంటే నీరుతి అనే ఒక రాక్షస స్థానం అమ్మ. ఆయనే రక్షిస్తూ ఉంటాడు, కాపల. మన ఆస్తిపాస్తులు అన్నీ కూడా, మనకు 10 ఎకరాల పొలం ఉంది, అవన్నీ పోకుండా ఉండాలి అంటే నైరుతిలో బాత్రూమ్ ఉండకూడదు. మన ఆస్తిపాస్తులు రక్షించే స్థానం ఎక్కడ ఉంది మన గృహంలో అంటే నైరుతి స్థానము. అంటే ఇప్పుడు నైరుతిలో ఎందుకు ఉండకూడదు అనేది మనం తెలుసుకున్నాం కదమ్మా. అయినా నీరుతి అనేవాడు అఖండమైన ఒక శక్తి అమ్మా. ఆయనకి మనకు ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. కానీ ఆయన స్థానంలో వాటర్ ఉంటే భయాన్ని ఇస్తాడు, వ్యతిరేక ఫలితం ఇస్తాడు. ఆయన స్థానంలో వాష్రూమ్స్ ఉంటే ఎప్పుడు భయం 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 భయం, ఏ క్షణం ఏమవుతుందో మనం పరీక్షించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడు ప్రమాదం అవుతుందో తెలియదు, ఎప్పుడు ఒక హార్ట్ స్ట్రోక్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పెరాలసిస్ వస్తుందో తెలియదు అమ్మా, ఎప్పుడు ఆత్మహత్యలకు ప్రయత్నం చేస్తారో తెలియదు. అంటే ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకు అలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయమ్మా. ఇంకా మన నవగ్రహాల ప్రకారం చూస్తేనమ్మా, నైరుతిలో రాహుస్థానం కూడా అక్కడేనమ్మా. ఆయనకైతే ఇంకా ధైర్యవంతుడు, అఖండమైన శక్తి గలవాడు. ఆయనకు కూడా పూజ చేస్తే బాత్రూమ్స్ ఉంటే నచ్చదమ్మా. ఆయనకు ధనగారము, ధాన్యగారము, లోహగారము, పడక గదంటే ఆయనకు ఇష్టమే. అక్కడ లోహగారం అంటే ఆయనకి ఇష్టము, డబ్బు ధనము అక్కడ పెట్టుకుంటే ఆయనకు కూడా ఇష్టము. వీళ్ళిద్దరు కూడా మనని ధైర్యాన్ని ఇచ్చి మన ఆస్తిపాస్తులు ఎవరి అంటే అన్యాక్రాంతం కాకుండా కాపాడే స్థానము క్షత్రియ స్థానము నైరుతి అంటారు. అలాంటి స్థానంలో ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక గురుగారు, బాగా ఇంటీరియర్ చేస్తారు, అక్కడ బాత్రూమ్ కట్టేశారు, అదంతా పలగొట్టాలంటే డ్యామేజ్ చేయాలంటే ఉన్న బెడ్రూమ్ అంతా మంచి కొలతలతో కట్టుకుంటారు, అంతా డ్యామేజ్ చేసి మళ్ళీ సవరించే అవకాశం కొంతమందికి కుదరదు. అది
కొంతమంది ధైర్యంతో ఏం చేస్తారు, ఏది ఏమైనా కానీ మనకంటే గొప్ప ఎవరని చెప్పేసి మొత్తం తీసేసి రిస్క్ తీసుకొని ఇన్ని లక్షల రూపాయలు పెట్టైనా కానీ చేస్తారు. కానీ అక్కడ కొన్ని వాటర్ లైన్స్, పైప్ లైన్స్ వెళ్తూ Pipelines, అవును, ఉంటాయి, ఇబ్బందికరమే. ఎన్నో రకాలుగా ఉంటాయి. కాబట్టి అందరికీ సాధ్యం కాదమ్మా. అవును. అలా సాధ్యం కానప్పుడు అష్టదిగ్బంధనతో ఆ దోషాన్ని నివృత్తి చేస్తాను.